తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతీయవాదాన్ని చిచ్చురేపుతున్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే తెలంగాణ మొత్తం కూడా ఒక పార్టీకే చెందినట్టుగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అయితే దీని మీద అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ ఒట్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది మేమే, ఈ తెలంగాణ మొత్తం మాకే చెందుతుంది అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అయితే మరో పక్క చూసుకుంటేనేమో ఆంధ్రప్రదేశ్ పత్రికలు కావచ్చు, మీడియా సంస్థల మీద దాడులు చేస్తున్నారు. ఎప్పుడు చూసినా కూడా ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో మీ ఆంధ్ర వాళ్ళకి ఎక్కడేం పని, మీ ఆంధ్ర వాళ్ళు ఎక్కడ వ్యాపారం పని విధంగా మాట్లాడుతున్న సందర్భం. మొన్న కూడా మహా న్యూస్ ఏదైతే ఛానల్ మీద దాడి జరిగిందో అక్కడ ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. ఏంటంటారు? మొత్తానికి తెలంగాణ వాళ్ళకొక్కరికే చెందిందంటారా ఏంటి? ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ఒక్కరికే ఎలా చెందుతుంది? ఇదేమన్నా దొర జాగీరా? ఇది దొరల జాగీర్ నుంచి విడిపించుకోవాలనేగా ఇన్ని ఉద్యమాలు సాగాయి. ఆ దొర అహంకారానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగాయి. ఎంతోమంది ఎన్నో పాటలు రాశారు, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మనందరికీ తెలిసిన విషయం అది. హైదరాబాద్ అనేది ఏ ఒక్కళ్ళ సొత్తు కాదు. అలా చూసుకుంటే తెలంగాణ కూడా ఏ ఒక్కళ్ళ సొత్తు కాదు. ఎందుకంటే మీకు తెలంగాణ మొత్తం తీసుకుంటే మీకు మహారాష్ట్రియన్స్ లేరండి, చాలా ఎక్కువ శాతం. పటేల్ వ్యవస్థ అంటే పటేల్స్ ఎవరు? మహారాష్ట్రియన్స్ ఉన్నారు, కన్నడిగులు ఉన్నారు, తమిళులు ఉన్నారు. సరే, ముస్లిమ్స్ చెప్పక్కర్లేదు. మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ముస్లిమ్స్. మరి ముస్లిమ్స్ని ఎందుకు మీరు ఒప్పుకుంటున్నారు? రజాకార్ మూమెంట్ జరిగాక కూడా మరి వాళ్ళ మీద మీరు ధ్వజమెత్తరు ఎందుకు? ఆంధ్ర మీడియా ఏంటి? ఇంకా ఆంధ్ర మీడియా ఎక్కడుంది? ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మీడియా అది. మీకు కావలసినప్పుడు వాళ్ళు కావాలి, మీరు పనులు చేసుకుంటారు. మీరు రాజకీయంగా ఎదగడానికి మీకు ఆంధ్ర పార్టీలు కావాల్సి వచ్చాయి. కేసీఆర్ అనే వ్యక్తిని, అసలు ఒక ఉనికి లేని వ్యక్తికి ఒక ఉనికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తులు ఎవరండి? ఆంధ్ర వాళ్ళేగా. నీకు ఒక పదవి రాలేదని ఒక పార్టీ పెట్టి నువ్వు అదేం చేశారు? ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి మీరు గెలవడం కోసం ఆంధ్ర వాళ్ళని బూచిలా చూపించి, ఇదే ఆంధ్ర వాళ్ళ సొమ్ము మీరు తినలేదా చెప్పమనండి. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళని ఆంధ్ర వాళ్ళ సొమ్ము వాళ్ళు తిన్నారా లేదా? ఆంధ్ర వాళ్ళ దగ్గర ఉద్యోగాలు వాళ్ళు చేశారా లేదా? కేసీఆరే పనిచేశారా లేదా? కేటీఆర్ ఎక్కడ చదువుకున్నారు కొంతకాలం? మీరు ఆంధ్ర వాళ్ళని ఏ రకంగానూ, ఆంధ్రప్రదేశ్ని కానీ ఆంధ్ర వాళ్ళని కానీ ఏ రకంగానూ వాడుకోలేదా? తెలంగాణ డెవలప్ అయిపోయి ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాల్లో తెలంగాణ వాళ్ళు పనిచేయట్లేదా? మమ్మల్ని దోచుకోవడానికి వచ్చారా అంటారు. కష్టపడి పని చేస్తే దోచుకోవడం అంటే కష్టపడకుండా తినే బీఆర్ఎస్ వాళ్ళని ఏమనాలి? అవినీతి చేసిన వాళ్ళని ఏమనాలి? లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళని ఏమనాలి? తెల్లారకట్ట లేచి పని చేసుకునే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. మీకు గుర్తుంటే మన బనకచర్ల విషయంలో రేవంత్ ఏమన్నారు? ఆంధ్ర వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు పనులు చుట్టబెట్టుకుంటారు, మనం 11ంటికి లేస్తామన్నాడు ఆయన. ఎవరినన్నాడు ఆయన? ఎక్కడ ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళని అన్నాడు ఆయన. అన్నాడా లేదా? కష్టపడి పని చేస్తే ఎక్కడైనా బతకచ్చు. అది ఆంధ్ర వాళ్ళ నేచర్. అది వాళ్ళు కష్టపడతారు, పని చేస్తారు. మీకు కష్టంగా ఉంటే మీరు కష్టపడండి. అంతేగాని ఇవాళ ఒక మహా న్యూస్ మీద మీరు దాడి చేస్తారా? ఒక ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది వచ్చేసరికి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది? ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం డిలీట్ అయిపోతే అప్పుడు వాళ్ళ మీద అది కంప్లైంట్ వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్ మీద తీగలాగితే డొంక కదిలింది. కదిలితే ఎక్కడెక్కడ 4,000 మందా ఎన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ అయ్యి. ఈ విషయం చెప్తే జగదీష్ రెడ్డి కూలుకొచ్చి మహా న్యూస్ మీద దాడి చేయించి ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ముందు ముందు చాలా చూస్తారు అంటే ఏంటి? ఇప్పుడు మీకు పదవి లేకపోయేసరికి ఒక పదవి కోసం మీరు ఆంధ్ర వాళ్ళని అడ్డు పెట్టుకుని, ఆంధ్ర వాళ్ళని ఒక పదాన్ని అడ్డు పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తారా? ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తారా? మీరందరూ కూడా వీళ్ళలో ఎవరు కూడా మీ ఆంధ్ర మీడియాలో పనిచేసిన వాళ్ళు లేరా? అంటే వీళ్ళ వాళ్ళు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉన్నారుగా. ఆంధ్ర ప్రభుత్వంలోనే పనిచేసిన కేసీఆరే ఉన్నారుగా. ఎప్పుడో ఆంధ్ర మూలాలు కలిగి ఉన్న కేసీఆర్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది. శ్రీకాకుళం ఎక్కడి నుంచో వచ్చారు. సో 2-3 తరాలు అయ్యేసరికి మీరు లోకల్ అయిపోయారు. సో ఒక తరం అయ్యేసరికి లోకల్ అవ్వరా? 60 ఏళ్ళు అయితే లోకల్ అవ్వరా? 25 ఏళ్ళు అయితే లోకల్ అవ్వరా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు వెళ్ళిపోవాలి? భారతదేశం అందరిది.
మరి తెలంగాణ వాళ్ళు అమెరికా గడ్డ మీద సిటిజన్షిప్స్ పొందట్లేదా? తప్పని ఎవడైనా అంటున్నాడు? అంటలేదుగా. రకరకాల కంట్రీస్కి రకరకాల కారణాలతోటి బతకడం కోసం వెళ్తారు. వెళ్ళాక అక్కడ స్థానికత పొందుతారు. అది తప్పని మీరు చెప్తారు. ఆస్ట్రేలియాలో పిఆర్ లేకుండా ఉండొచ్చా? ఉండలేరు కదా. సో మరి మీ వాళ్ళని వచ్చేయమంటారా మీరు? మొత్తం తెలంగాణ వాళ్ళనే పెట్టుకోండి అబ్బా. అప్పుడు మొత్తం ఈ సంచార జాతులు కావచ్చు, లేదు ఏమనాలి బంజారాలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదుగా లెక్క ప్రకారం. వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళందరినీ పంపించేస్తారా? మరి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తారా? అసలు ఇక్కడ ఎక్కువ వ్యాపారాలు చేసేది వాళ్ళే కదా, నార్త్ ఇండియన్స్ కదా. వాళ్ళ దగ్గర ఉండే కోట్లు ఆంధ్ర వాళ్ళ దగ్గర కూడా ఉండవేమో. మరి వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడరు? మీ కంటికి ఎందుకు ఆంధ్ర వాళ్ళు కనిపిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు కష్టపడి నిజాయితీగా ఉంటారు, అది మీరు భరించలేకపోతున్నారు. ఇప్పుడు కేటీఆర్ని కేసీఆర్ని అంటుంటే పాపం పెద్ద సారు చిన్న సార్లని జగదీష్ రెడ్డికి ఉలుగ్గా ఉంది, అందుకని ఆయన రెచ్చిపోతున్నాడు. నీకు పెద్ద సారు చిన్న సారు తెలంగాణ వాళ్ళు అనుకోవాలా. ముఖ్యమైన నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అటు సైడ్ ఉండే మొత్తం తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారు, బీఆర్ఎస్ ఓడిపోయారు. ఇక్కడ సిటీలో నెగ్గారు వాళ్ళు. సిటీలో ఎవరు ఉంటారు? ఇదే ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఆంధ్ర వాళ్ళు నిన్ను గెలిపించారు, గుర్తుపెట్టుకో కేసీఆర్. ఇవాళ కేసీఆర్ ఏదైతే మాట్లాడుతున్నారో లేకపోతే కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు భయపడి మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ ఉనికి లేదు. ఆయన ఫామ్ హౌస్లో పడుకుంటారు, ఈయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాడు. కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఇప్పుడే బయటపడి కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ఆవిడ. కాబట్టి ఇవాళ ఒక రకంగా బీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులో ఉన్నారు అందరూ కూడా. ఎవరు? బీఆర్ఎస్ నాయకులు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఎందుకున్నారు? ఒక పక్క కుటుంబ పాలన అయిపోయింది, ఇంకో పక్క మొత్తం దోచుకున్నది ఆ కుటుంబానికి సంబంధించిన ఆ నలుగురే. దాంతో మిగతా వాళ్ళకి చాలా బాధగా ఉంది. జగదీష్ రెడ్డి ఒక్కరు ఎక్సెప్షన్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళు కాదు. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ మీద ఇప్పుడు ఏమీ లేదు. అందుకే వాళ్ళు ఏరి కోరి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ని. అంటే మీ మీద ఉండే వ్యతిరేకత అది. మీరు గడచిన 5-6 సంవత్సరాలు, అంటే మీ హయాంలో 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోండి. కాళేశ్వరం అనే ఒక బంగారు బాతుని మీరు ఏ రకంగా చంపేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి కదా. అందుకని ఇవాళ కేసీఆర్ మీద కాళేశ్వరానికి సంబంధించి కమిషన్లు వేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. కమిషన్ ముందు ఆయన హాజరవ్వాల్సి రావడం, ఆయన ఒక నిందితుడిగా ప్రొజెక్ట్ అవ్వడం జగదీష్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నాయకులకి వాళ్ళు మింగుడు పడ్డల్లా. కేటీఆర్ ఇవాళ ఒక ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో పడ్డం, ఓ పక్క కవిత అన్నగారికి వ్యతిరేకంగా ఉండడం, ఆవిడ సొంత పార్టీ పెట్టాలనుకోవడం, మళ్ళా కాదు నేను బీఆర్ఎస్లో ఉన్నానంటుంది ఆవిడ, నేను ఫ్యూచర్లో ముఖ్యమంత్రిని అవుతానంటుంది ఆవిడ. ఈరోజు అన్నకి ఆవిడ ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇన్ని నేపథ్యాల్లో వీళ్ళు మళ్ళా తెలంగాణ అనే ఒక పదాన్ని, ఆంధ్ర వాళ్ళనే ఇంకో పదాన్ని తీసుకొచ్చి ఇవాళ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా తెలంగాణ అనే పదం వాడటలేదు. ఎందుకు వాడాలి? తెలంగాణ వచ్చేసింది. ఇంకా ఇవాళ మీరు తెలంగాణలో ఉన్నారు, మీరు తెలంగాణలో లేకపోతే అప్పుడు తెలంగాణ అనే ఒక పదం వాడాలంటే మీకు నమ్మకం లేదా తెలంగాణ వచ్చిందని? బీఆర్ఎస్ వాళ్ళకి నమ్మకం లేదా? అంటే తెలంగాణ రాలేదని అనుకుంటున్నారా వాళ్ళు? కొత్తగా ఏ తెలంగాణ రావాలో చెప్పమానండి. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కటే తెలంగాణకు సంబంధించిందా? మిగిలిన వాళ్ళు ఎవరు కాదా? వాళ్ళకి ఏ రకమైన తెలంగాణ కావాలి? ఈరోజు తెలంగాణ వచ్చింది, మీరే తెలంగాణ రాష్ట్ర సమితిని చంపేసి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకుని తెలంగాణ ఉనికి లేకుండా చేసుకున్నది కేసీఆర్. కాబట్టి మీరు తెలంగాణ అనే పదం ఎందుకు వాడతారు? అసలు ఎందుకు వాడతారు? అక్కడ తెలంగాణ అనేది అవసరం లేదు. ఇది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే ఆయన అవసరం లేదు, ఆయన వాడక్కర్లేదు అనుకున్నారు. ఆయన ఏం చేయాలో అది, అంటే రాష్ట్రం మంచి కోసం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకేంటంటే ఉనికి కావాలి, ఉక్రోషం, మీకు పదవి లేదు, ఇలా చుట్టుముడుతున్నాయి అన్ని కేసులు. ఏం చేయాలో తెలియక లేని దాన్ని, అంటే లేని పదాన్ని తీసుకొచ్చి పెట్టి ఉన్న రాష్ట్రాన్ని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. ఇది ఒక కేసీఆర్, కేటీఆర్
ఒక జగదీష్ రెడ్డి చేస్తున్న ప్లాన్లు. దీనికి కవిత ఆజ్యం అయితే పోయట్లేదు ఆవిడ, కానీ ఆవిడ ఇంకొక రకంగా ఆవిడ వాళ్ళకి తలనొప్పిగా అయితే మారింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి, అసలు ఈ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మాలా వద్దా, ఫ్యూచర్ ఏంటి, వీళ్ళని పూర్తిగా ఇంటికే పరిమితం చేయాలా అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయాలు మాత్రం మంచి రసకందాయనంలో అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.